ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. ఐడ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనకి సమ్మర్ వచ్చిందంటే ఫస్ట్గా గుర్తొచ్చేది మామిడి పళ్ళు, అలానే ఆవకాయ. మరి ఆవకాయ పెట్టి చూపించాలి కదా, మాటల్లో అనుకుంటే ఏం ఉపయోగం ఉంటుంది. అందుకనే రమ్మగారు నేను రెడీ అయిపోయాము. మీకు రకరకాల ఆవకాయలను చూపిస్తాము. ఈరోజు బెల్లం ఆవకాయ చూపించబోతున్నాం, అంతే కదా రమ్మగారు? అంతే. ఓకే, మరి అన్నం కూడా ఉందా రమ్మగారు, లేదా రైసు ఉందా? అయిపోయినాక రైస్ కూడా అన్నంలో కూడా కలుపుకొని తిని చూపిద్దాం. టేస్ట్ ఈ ఆవకాయ మీకు ఒక 3-4 రోజులు ఉంటే గానీ అది అప్పుడే రమ్మగారు. ఇప్పుడు టేస్ట్ ఇప్పుడే ఉంటుంది. సరే, బెల్లం ఆవకాయ ఎట్లా రమ్మగారు? ఈ తోతాపూరి మామిడికాయలు కలెక్టర్ మామిడికాయ అంటాం, చిత్తూరు మామిడికాయ అంటాం, హైదరాబాద్ లో తోతాపూరి అంటారు. ఈ మామిడికాయలు దొరికితే చాలు. ఇవేంటంటే ఎక్కువ పుల్లగా ఉండవు, చిన్న తీపి కూడా ఉంటుంది, ఒక మాదిరి చప్పగా ఉంటాయి, చిన్న పులుపు ఓటొస్తుంది, రసం ఉంటుంది బాగా. ఇవి ఒక 5 కాయలు తీసుకున్నాం అనుకోండి, మనకి 2 ఇంతంత సీసాల పచ్చడి వస్తుంది. ఇంకేం లేదు, చాలా సింపులే. ఆవకాయ ముక్కలు తరుక్కుంటాం కదా, మన టెంకతో పాటుగా చిన్న సైజు మీడియం సైజు ముక్కలు తరుక్కోవాలి. మొదట మనం వీటినైతే రైతు బజారు తీసుకెళ్ళి కొట్టించాలనుకోకండి, మేదరక తక్కర్లా, మామూలు కత్తి పెడితే నేను తరిగి చూపిస్తా, తరిగేసుకోవచ్చు. ఓకే, ఇవి సుమారుగా ఇప్పుడు మేము తీసుకున్న 5 కాయలు 1.5 కేజీన్నర ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినప్పుడు నేను గ్లాస్ కొలతలు చెప్పాను, ఈసారి పర్ఫెక్ట్గా మీకు వెయిట్ కొలతలే చెప్తా. 5 కాయలు కలిపి 1.5 కిలో ఉన్నాయి ఈ కాయలు. దీనికి చాలా సింపుల్. ఒక 1/2 కిలో ఉప్పు, 1/2 కిలో కారం, 1/2 కిలో ఆవపిండి. మీకు గ్లాస్ కొలత అయితే గ్లాస్ కూడా చెప్దాం. 3/4 గ్లాసు ఉప్పు, గ్లాసు కారం, 2 గ్లాసుల ఆవపిండి. గ్లాస్ లెక్క చెప్పలేదు, చెప్తా. ఇది గ్లాస్ అయితే ఇది కేజీ లెక్కలో 1 కేజీ బెల్లం పడుతుంది దీనికి. ఈ గ్లాస్తో కొలత అయితే కనుక ఒక 4 గ్లాసుల బెల్లం వేసుకుని ఒక 1/2 గ్లాసు పంచదార కూడా వేసుకుంటే పాకం బాగా వచ్చి బాగుంటుంది. రైట్, ఇవేం లేదు, అవన్నీ కలిపి గుచ్చెత్తేయటం, ఒక చారెడు మెంతులు, ఇంత పసుపు వేసి కలిపేసుకుని ఒక 2 రోజులు మూత పెట్టి పెడితే 3వ రోజుకి మొత్తం ఊట వచ్చేస్తుంది. ఊట వచ్చాక ముక్కల్ని ఊటని సెపరేట్ చేసుకోవాలి. మనం చేయి పెట్టి తీసుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు. ఈ ముక్కల్ని ఒక రోజు ఎండలో పెట్టి ఊటని కూడా మనం ఎండ చూపిస్తే ఎక్కువ బాగుంటుంది. తర్వాత ఏం చేయాలి, మళ్ళీ ముక్కలు ఊట కలిపేసుకోవాలి. దాంట్లో సరిపడా నూనె పోసి సుమారుగా ఈ పదార్థానికి 1 కేజీ లోపల ఒక 3/4 కేజీ పప్పు నూనె పడుతుంది. పప్పు నూనె అనగానే పల్లి పప్పుల నూనె కాదండి, నువ్వు పప్పు నూనె, నువ్వుల నూనె అంటాం కదా, అది పచ్చి నువ్వుల నూనె కాకుండా పప్పు నూనె అయితే ఎక్కువ రుచిగా నూనె పోసి వదిలేస్తే ఒక 15-20 డేస్ తర్వాత ఇది తినడానికి బాగుంటుంది. తప్పకుండా రుచిగా ఉంటుంది, సంవత్సరం అంతా ఉంటుంది. పిల్లలకి రొట్టెల్లోకి వాటిల్లోకి జామ్ లాగా అద్దుకుని తింటారు. చిన్న కారం ఉంటుంది, ఆవఘాటు ఉంటుంది, పులుపు ఉంటుంది, కారం ఉంటుంది, తీపి ఉంటుంది, ఆవఘాటు కూడా ఉంటుంది. ఎందుకంటే 1కి 2 పోస్తాం ఇందులో. అవును, మనం డబ్బా కొలత అయితే. తర్వాత ఏం చేయొచ్చు, దీన్ని మజ్జిగ అన్నంలోకి ఎక్సలెంట్గా ఉంటుందండి, పెరుగన్నంలోకి నలుచుకోవడానికి సూపర్గా బాగుంటుంది. మీరు ఈజీగా చేయొచ్చు. ఇంకొక మెథడ్ చెప్పండి అంటే, ఈ ఎండలో పెట్టే వ్యవహారం అసలు లేకుండా బెల్లాన్ని కొద్దిగా నీళ్లు చల్లి పొయ్యి మీద పెట్టి కరగబెట్టేసేయాలి. కొంచెం అట్లా కూడా రావక్కర్లా, కరిగిపోతే చాలు. ఆ పాకం పోసేసినా కూడా మీరు దాన్ని అలాగే ఉంచుకోవచ్చు, ఎండలో పెట్టక్కర్లేదు. ఇది తక్కువ కాబట్టి, వస్తువు తక్కువ కదా, చాలా 30 కాయలు 50 కాయలు పెడతాము, అప్పుడు ఎండ పెట్టాలి. ఈ 5 కాయల్ని ఎండ హైరాన్ లేదు, మీకు అవకాశం ఉంటే పెట్టుకోండి, లేకపోయినా ఏం పర్వాలేదు. 3వ రోజున నూనె పోసుకుంటే సరిపోతుంది. సింపుల్గా ఎలా కలపాలో చూపిస్తాను. ఈ కొలతల్ని నేను మళ్ళీ వేసేటప్పుడు చూపిస్తాను ఇంకొకసారి. ముక్కలు తరుక్కుందాం రమ్మగారు, ముక్కలు కట్ చేద్దాం. మనకి కత్తిపీట కూడా ఈజీగా వచ్చేస్తుంది. తప్పుడు శుభ్రంగా కడిగి తుడిచేసి తొడిమి కట్ చేసి కడిగేసేయండి. తర్వాత బాగా తుడవండి, ఆరిపోనివ్వండి, తడి లేకుండా చూసుకోండి. చేతులు తడి ఉండకూడదు, పాత్రలు తడి ఉండకూడదు, కాయలు, చాకులు, కత్తులు ఏవి తడి ఉండకూడదు. తడి ఉంటే పచ్చడి పాడైపోతుంది. అలానే మనం కూడా కొంచెం స్నానం చేసి మంచిగా శుభ్రంగా మంచి బట్టలు వేసుకొని, ఎందుకంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది కదా, శుభ్రంగా క్లీన్ గా చేసుకోండి. మీరు కూడా క్లీన్ గా ఉండండి. రైట్, కట్ చేసేద్దాం రండి. రమ్మగారు కొంచెం ఎల్లోగా కనిపిస్తున్నాయండి, కొద్దిగా పలకబారతాయి. తోతాపూరి తోటి ఇదే ప్రాబ్లము, కానీ బాగానే ఉంటాయి.
నీకేమో ఇప్పుడు కావాలంటే చిన్న ముక్క కట్ చేస్తాను చూడు. తీయగా ఉందా? పండు రుచి వచ్చేసిందా? పుల్లగా ఉంది, పులుపు ఉంది. ఇవి కొంచెం yellowish-గా ఉంటాయి, మెత్తగా ఉంటే పనికిరాదు. కానీ గట్టిగా చిన్న పసుపు రంగు వచ్చినా కూడా మనకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. తీయకాయకి శుభ్రంగా ఉంటుంది, హ్యాపీగా వేసేసుకోండి. రమ్మగారు అంత తీయగా లేదు, ఓ పెద్ద పుల్లగా కూడా లేదు, ఉండదు, నార్మల్గానే ఉంది. ఉండదు. ఇప్పుడు బంగినపల్లి కాయలు ఒక్కోసారి మనం చెట్ల మీద కనపడతాయి, మనకి పచ్చిగా ఉంటాయి, పండు బలకబారవు. ఆ బంగినపల్లి కాయతోటి కూడా ఈ పచ్చడి చాలా హాయిగా కుదురుతుంది. అవునా? బాగుంటుంది. తరిగేద్దాము ముక్కలు. తరిగేసేయండి. ఓకే, చూడు ఈజీగా టెంక తెగిపోతుంది కదా. ఈ టెంక లోపల ఉండే ఇది ఉంది కదా, దీన్ని అలాగా టెంక తీసేస్తాము. ఎట్లాగూ ఇది తీసేస్తాము. ఈ పొర కూడా తీసేసేయాలి, పొరలు ఉంచబోకండి. ఇప్పుడు తెగిపోతుంది మీకు. ఇది తెగుతుంది పలుచగా, దీని రకం అట్లాంటిది. మీడియం సైజు, ఇగో ఇలాంటి సైజు ముక్కలు తరుక్కుంటే సరిపోతుంది. ఏమైనా ఒకటి మరీ పెద్దదిగా ఉంది అని అనిపిస్తే దాన్ని మధ్యలో కోసేయండి, అంతే సరిపోతుంది. ఇవేంటంటే తీయకాయ ముక్కలు రుచిగా ఉంటాయి, పెరుగన్నంలోకి ఎక్సలెంట్గా ఉంటాయి. అవును అవును. బెల్లం కూడా సన్నగా తరిగేసుకుందాం. ఇది సార్ట్ ఆఫ్ ఆర్గానిక్ బెల్లం ఇదే, అంటే ఏదో స్వయంగా ఉండింది, వీళ్ళెవరో ఒక తెలిసిన వాళ్ళు. ఆర్గానిక్ అనే రంగు కూడా బాగుంది. ఓకే, తెల్లటి బెల్లం తెచ్చుకుంటే పచ్చడి రంగు ఒక రకం, ముదురు రంగు బెల్లం అయితే పచ్చడి ముదురు రంగులో కనపడుతుంది. కారం మాత్రం ఎర్రటి కారం కొనుక్కుంటే బాగుంటుంది. ఇది కొంచెం సన్నగా తరిగేస్తే కలిసిపోతుంది, పెద్ద పెద్ద ముక్కలు లేకుండా ఈజీగా ఊరిపోతుంది. కూరలా వచ్చేస్తుంది సార్. నాకు చేయాలనిపిస్తుంది కానీ నా చెయ్యి సరిగ్గా లేక చేయలేకపోతున్నాను, అందుకే కింద కూడా కూర్చోలేకపోయాను. నువ్వు కూర్చో, ఏదో ఒక రకంగా నువ్వు సీన్లో ఉంటే చాలు. ఇలా అయినా కత్తిపీట కూడా బాగా తెగుతుంది. అవును, కొద్దిగా పెద్ద గడ్డలు రానివ్వకుండా ఉంచుకుంటే తొందరగా మనకి ఈజీగా కరిగిపోతుంది. దీంట్లో మట్టి ఇసుక ఏం లేవు, బాగుంది క్లీన్గా. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం, పాకం పట్టం కదా. బెల్లమే, ఉప్పు కారం ఆవపిండి బెల్లము కలిపేస్తాం, కలిపి ముక్కల్లో కలిపి గుచ్చెత్తేస్తాం, అంతే. 3 రోజుల పాటు దీన్ని మూత పెట్టి ఉంచుతాం. ఓకే, ఇప్పుడు నూనె పొయ్యక్కర్లేదు, ఎల్లుండి ఆకుల ఎల్లుండి పోసుకుందాం. సో ఇప్పుడు నేను అన్నం తింటాను కూడా అవది లెక్కన. నీకు కింద ఫ్రెష్ ఆవకాయ పెట్టాను నేను, అది కలిపి తినిపిస్తా. ఓకే, మళ్ళీ ఇంకోటి పడతాం గారు అమ్మగారు, మనం కూడా ముక్కలు పచ్చడి పెట్టద్దు. ఆవకాయ ముక్కలు పచ్చడి, మామిడికాయ పెట్టాలి. బెల్లం తరిగి పెట్టుకుంటాము, మామిడికాయ ముక్కలు తరిగేసాం. ఫ్రెష్ కలపబోయే ముందు ఆవు పిండి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. నేను సన్నావాళ్ళు తెచ్చుకుంటాను, సన్నావాళ్ళు తెచ్చుకుని గ్రైండ్ చేసుకుంటాను. ఒకవేళ మీరు రెడీమేడ్ ఆవు పిండి కలుపుకునేటట్టయితే మీదే చాయిస్. కరెక్ట్గా కొల ప్రకారం కలిపేసుకుంటే ప్యాకెట్ కూడా తీయటం, కలిపేసుకోవడం కంఫర్టబుల్గా అయిపోతుంది. మెంతులు ఏం చేస్తారు అమ్మగారు? మెంతులు ఊరికే పైన కలిపేస్తాం. పసుపు మెంతులు పైన వేసుకునేవి. నానిపోతాయా ఈ 3 రోజులు? నానిపోతాయి, 3 రోజులు కాదు, మెల్లిగా నిదానంగా క్రమంగా నానతాయి. మొదట్లో కొంచెం కటకట్లాడతాయి, తాపీగా నానతాయి. కొద్దిపాటి మెంతులు, కొంతమంది వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటారు తీపావకాయలో. మీకు చాయిస్ ఉంటే వేసుకోండి, మళ్ళీ దంచి కలపటం లాంటివి మాత్రం చెయ్యొద్దు. ఒట్టిగా వెల్లుల్లి గర్భాలు ఊడదీసి వేసుకోవచ్చు, మీ చాయిస్ అయితేనే. నాదైతే కాదు ఖచ్చితంగా. తీపావకాయలు అంత గొప్పగా అనిపించలే నాకు, చాయిస్ మీది. ఆవపిండి గ్రైండ్ చేసాం, బెల్లం సన్నగా తరిగాం, ఇగో ఉప్పు కారం పసుపు మెంతులు సిద్ధంగా ఉన్నాయి. మామిడికాయ ముక్కలు కోసుకున్నాం. ఇగోండి ఆవపిండి 2 గ్లాసులు, ఈ గ్లాసు ఫుల్గా తీసాను, ఈ గ్లాసుతో 2 గ్లాసులు. మీకు కొలత ప్రకారం అయితే 200 గ్రాములు ఆవపిండి అంతే. గ్లాసులు మాత్రం 2 గ్లాసుల ఆవపిండి, 200 గ్రాములే వెయిట్ దీనిది. తర్వాత ఏమో ఈ గ్లాస్తో కారం పోస్తున్నాము, కొలత ప్రకారం ఇది కూడా 200 గ్రాములు ఉంది. ఇంకొంచెం 2 స్పూన్లు పడతాయి, వేసుకుందాం. అదే 200 గ్రామ్స్ ఉప్పు, గ్లాస్ కొలతతో తీసుకుంటే 3/4 గ్లాసే వస్తుంది, వెయిట్ ఎక్కువ వస్తుంది కదా అందుకని. ఓకే ఓకే, పసుపు ఒక పెద్ద స్పూను పసుపు, పచ్చిమెంతులు వీటిని వేయించాలా అదే ఆలోచించకండి, ఇలాగే ధారాళంగా వేసేసుకోవచ్చు. కలుపుతుండేనే ఘాటు వస్తుంది. ఆవాలు అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది, వాసన చాలా బాగుంటుంది. ఎందుకంటే కొన్న వాటికన్నా మనం ఇంట్లో గ్రైండ్ చేసుకుంటే మనకి నమ్మకం ఉంటుంది అమ్మగారు వస్తువు మీద. ఏమంటారు? అది కూడా ఉంటుంది. కొంతమంది నమ్మకంగా అలవాటుగా తెచ్చుకునే షాపులు ఉంటాయి, వాళ్ళు ఫ్రెష్గా పట్టిస్తారు ఎప్పటికప్పుడు.
ఎయిర్ టైట్ ప్యాక్స్లో వస్తాయి, మీ ఇష్టం, అదేం పర్వాలేదు. నేను కూడా చేస్తా అవకాశం లేనప్పుడు. అవకాశం ఉంటే సన్నవాళ్ళు తెచ్చుకుని కొంతసేపు కాస్త శుభ్రంగా తుడిచేసి, కడగట్లేదు జయ ఆవాలు మాత్రం, కడిగితే నేను హ్యాండిల్ చేయలేనని బట్ట పెట్టి బాగా తుడిచేస్తాం. తర్వాత దాన్ని మంచి ఎండలో కనుక పెడితే చక్కగా మెత్తటి పొడి అయిపోతుంది. హైదరాబాద్ లాంటి చోట ఆ హైరాన్ లేదండి, ఎందుకంటే డ్రైగా ఉంటాయి, కొంచెం ఎండిపోతాయి. ఇప్పుడు కాస్త కేజీకి తక్కువగా, 3/4 కిలో కంటే ఎక్కువ, కిలోకి తక్కువ బెల్లం. సన్న ముక్కలే వచ్చినాయి, సరిపోతుంది కదా రమ్మగారు? సన్నగా వచ్చినాయి. బెల్లపు వాసన వస్తుంది చూసావా? బెల్లం ఉప్పు తగిలేసరికి బెల్లం మెత్తగా అయిపోతాం. ఇవి కొంచెం చిన్న గడ్డలు ఉన్నాయి కదా, కొంచెం ఎల్లుండికి చక్కగా అయిపోతాయి. ఇప్పుడు మనం ముక్కల్ని వేసేద్దాం ఇందులో. పప్పు నూనె రెడీగా ఉంటే ఒక 1/4 కిలో పోసుకోండి, పోయకపోయినా ఇవాళ నష్టం లేదు, ఇలా ఉంచుకోవచ్చు. మీరేం చేస్తారు? మాటకు చెప్తున్నా, దీన్ని ఇట్లా కలిపేసి ఉంచుతాను, ఎల్లుండి పోస్తాను. నూనె పోయక్కర్లేదు, అంటే మనం ఎండబెట్టి మళ్ళీ కలుపుకుంటాం కదా, ఎండలో పెట్టాక మళ్ళీ కలుపుతాం, అప్పుడు పోసుకుంటాం అన్నమాట. నూనె మొత్తం ప్రతి ముక్కకి అంటేలాగా మొత్తం కలిపేసుకోవాలి. వాసనే బాగుంది చూసావా? చూడు, ఇందాకటికి ఇప్పటికి తడి వచ్చేసింది చూసావా? అవునవును, అన్నీ కలిసినాయి కదండి బెల్లం. ఏదైనా ఎయిర్ టైట్ డబ్బాలో పెద్ద గిన్నెలో పోసి, స్టీల్ గిన్నెలో కూడా పెట్టుకోవచ్చు అండి. మొదట 3 రోజులకి ఏ భయము లేదు. మందపాటి స్టీల్ గిన్నెలో పోసేసేయండి, చక్కగా వాసన కట్టేసి పక్కన పెట్టండి. మొదటే జాడీలో పెట్టామనుకో దీన్ని సవరించుకోవటం కష్టం, మళ్ళీ మనం ముక్కలు తీయాలి, ఇవంతా వ్యవహారం ఉంది కదా. పెద్ద దాంట్లో వేయటం, దానికి టైట్గా మూత పెట్టేసేయటం. ఏదైనా మంచి ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ బౌల్స్ పెద్ద డబ్బాలు ఉన్నా కూడా డబ్బాలో పోసేయటం, మూత పెట్టేయటం. 3వ రోజుకి లోపల చక్కగా బాగా ఉప్పు ఊరి ఈ బెల్లం అంతా పాకం వచ్చేసి పల్చగా అయిపోతుంది. అసలు ఇప్పటికీ ఒక 2 నిమిషాల్లోనే ముక్కలన్నీ తడి వచ్చేసినాయి. ముందు నేను నీకు టేస్ట్ చూపిస్తా జయ. ఒకటి ఇవాళే మీకు రుచి చూడడానికి అంతగా అవదు, ఎందుకంటే ఇదంతా కరగాలి కాబట్టి. కాకపోతే దేనివల్ల మనకు రుచి వస్తుందంటే, ఇదిగో ఇట్లా ముక్కకి కారం అవి పట్టుకున్నాయి కదా, అప్పుడు టేస్ట్ వస్తుంది. ఈ తడి ఉంది కదా, చూడ ముద్ద వస్తుంది. పట్టు చెయ్యి, కళ్ళు మూసుకుని నోట్లో వేసుకో. ఎగరేసేటప్పుడు కారం ఏదైనా కంట్లో పడుతుంది. అబ్బా, కరెక్ట్ చేసుకున్నా. నాకు కొంచెం ఉప్పు కారం తగులుతుంది రమ్మగారు. పులుపు కూడా పులుపు తగలదు. ఒక పూటకి ఎక్కడ, ఇది మెల్లిగా రావాలి కదా. అవునవును, వచ్చేస్తుంది 2 పూటలకి. అంతే, అయిపోయింది తీయావకాయ. ఇదేంటంటే దీని అవుట్పుట్ మళ్ళీ మేము వీడియో చేసినప్పుడు తీపావకాయ అవుట్పుట్ చూపిస్తాను మీకు. ఎస్, సో చాలా ఈజీ ప్రాసెస్, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. జస్ట్ మనం ముక్కలు తరుక్కోవటము, బెల్లం తరుక్కోవటము, ఆవుపిండి గ్రైండ్ చేసుకోవటము, ఇదే పని. దీంట్లో ఉన్న ప్రాసెస్లో ఇబ్బంది ఏంటంటే 3వ రోజున దీన్ని తీయటం, ముక్కలు పాకం సెపరేట్ చేసి ఎండలో పెట్టడం. అంతే. హైదరాబాద్ లాంటి చోట అంటే కరకరలాడే ఎండ ఉన్న చోట ఒక్క ఎండే చాలు, అంతకంటే అక్కర్లా. ముక్కలు డ్రైగా అయిపోతాయి. తర్వాత ముక్కలు పాకం మళ్ళీ కలిపేస్తాం. అప్పుడు సరిపడా నూనె పోసుకొని మూత పెట్టుకుంటే ఇయర్ ఎండింగ్ దాకా ఎక్సలెంట్గా ఉంటుందండి. పాతది లాస్ట్ ఇయర్ది ఉంది ఇంకా నా దగ్గర, అది నల్లగా అయిపోయినా కూడా బాగానే ఉంటుంది, రుచిగానే ఉంటుంది. అవును, చక్కగా పెరుగులో నలుచుకుని తింటే స్వర్గం కనపడుతుంది. ట్రై చేసి చూడండి. డెఫినెట్గా. ఇన్ని కాయలు వద్దు అంటే మీరు ఒక్క మామిడికాయతోటి ట్రై చేయండి. దానికి కూడా ఒక సింపుల్ మెథడ్ చెప్తా. మీరు ఒక్క తోతాపూరి కొంచెం గట్టిగా ఉన్నది తీసుకోండి, మెత్తపడకూడదు, ఎల్లోగా ఉన్నా పర్వాలా, గట్టిగా ఉండాలి, రాయిలాగా. చిన్న ముక్కలు తరగండి, ఇంత పెద్ద వేయద్దు, ఇంకా చిన్నవి తరగండి. చిన్నవి తరిగి దాంట్లో ఒక 50 గ్రాములు ఉప్పు, 50 గ్రాముల కారం, 50 గ్రాములే ఆవుపిండి, ఒక 200 గ్రామ్స్ బెల్లం కలపండి. కలిపేసి పక్కన పెట్టేయండి. 1 డేలో ఊరిపోతుంది. బెల్లం మాత్రం మీరు ఈ సన్నగా తరగండి. కాదు మాకు ఇంకా ఈజీ కావాలంటే ఒక చుక్క నీళ్ళు చల్లి పొయ్యి మీద పెట్టారంటే నిమిషంలో కరిగిపోతుంది. పాకం దాకా వద్దు, కరిగితే చాలు. ఏదైనా రాయి రప్ప ఉన్నా అడుక్కుండిపోతుంది. ఇన్ని 4 నీళ్ళు మాత్రం పోయిపోకండి, కొన్ని నీళ్ళే, అంతే, నిమిషంలో కరిగిపోతుంది. మొత్తం కలిపేసేయండి. 2 మెంతి గింజలు పడేయండి అందులో. 2 డేస్, 3వ రోజు నుంచి తింటా మొదలు పెట్టండి. పిల్లలకి నచ్చితే హ్యాపీగా పెద్ద ఎత్తున పెట్టుకోండి. ఒక్క కాయతో అయితే పాకంగా చేసుకోవచ్చు. మనం వైజాగ్ వెళ్ళాం కదా, మా పిన్నిగారి ఇంట్లో మెంతి బద్దలు తిన్నాను, ఎక్సలెంట్గా ఉన్నాయి, ఎంత బాగుందో. హ్యాపీగా చేసుకోండి, ట్రై చేసి చూడండి, నచ్చితే ఏటా చేసుకోవచ్చు. ముక్కతోటి తింటుంటే ఎంత బాగుందో కదా, సూపర్ ఉంటుంది. అదే
పుల్ల పుల్లగా కారం కారంగా తీతీగా తీతీగా అన్ని రుచులు కనిపిస్తుంది. చాలా బాగుంది రమ్మ గారు. ఇక ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం iDream మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. And for more videos, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేశారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.